తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం. అమరావతి గాడిలో, పోలవరం పరుగులో. చంద్రబాబు నాయుడు అసలు ప్లాన్ ఇదే. కేంద్రంతో సయోధ్యతో పరుగులు పెట్టాలని. అవును, ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం. ఇప్పుడు ఏపీ అంటే అదే అర్థంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి భావితరాలు తన పేరును చెప్పుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్న చంద్రబాబు ఆ మేరకు నిర్ణయాలు తీసుకున్నారట. దీనికి ఆయన క్లియర్గా ప్లాన్ కూడా చేసుకున్నారట. మరి ముఖ్యంగా చెప్పాలంటే అమరావతిని తొందరగా పూర్తి చేసి పోలవరాన్ని కూడా పూర్తి చేసి తానేంటో చూపించాలని ప్రయత్నిస్తున్నారట. ముఖ్యంగా గతంలో చేసిన తప్పుల్ని వేటిని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా బాగా నడుపుతూ పార్టీని కూడా అదే స్థాయిలో నడుపుతూ ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. గతంలో ఆయన పూర్తిగా ఒకే అంశం మీద ఆధారపడకుండా, లోకల్ రిపోర్ట్ల ఆధారంగా చూసుకోకుండా ప్రజానాడు ఎలా ఉందో చూసుకుని అభివృద్ధి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన ప్లాన్ అని తెలుస్తుంది. 2019లో అధికారం కోల్పోయిన టీడీపీ 2024లో కూటమి సహకారంతో కూటమి ప్రభుత్వంగా ఏర్పడింది. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వంలో చాలా వరకు మార్పులు చేర్పులు చోటు చేసుకునే ఉన్నాయి. ఇక ప్రధానంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఆయన మార్పును ప్రదర్శించడానికి పదే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి మాత్రం అమరావతి, పోలవరం అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నారు. కొంత సంక్షేమ పథకాలను గత ప్రభుత్వంతో పోటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే మరోవంక అభివృద్ధి మంత్రాన్ని ఆయన పాటిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమరావతి, పోలవరం పూర్తి అవ్వాలని, అదే ఏపీ అనే అజెండాను ముందుకు తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఒకే రీతిలో చక్కగా నడిపిస్తూ మంచి పాలన అందించేందుకు చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకే గతంలో ఎన్డీఏతో విభేదించి అనేక సార్లు బయటకు వచ్చినప్పటికీ ఈసారి మాత్రం అలాంటి సాహసానికి దిగే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బందులు ఉంది. ఇటు రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండడం చంద్రబాబు ప్రధాన లక్ష్యం. ఈ రెండు అంశాలు ఒడ్డున పడాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరం. అవసరమైన నిధులతో పాటు రుణాలు కూడా పొందేందుకు కేంద్రం నుంచి సహకారం లభిస్తే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చనేది చంద్రబాబు ఆలోచన. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, బిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8886692085 for online registration. tirumalaedu.com. అందుకే కేంద్ర ప్రభుత్వానికి తమతో ఉన్న అవసరాల కంటే తనకు కేంద్రంలో అవసరాలు ఎక్కువని చంద్రబాబు నాయుడుకు తెలియంది కాదు. అందుకే వీలైనంత త్వరగా రాజధాని అమరావతి పనులను ప్రారంభించాలని, అందులోని ప్రధాని మోదీ చేత శంకుస్థాపనలు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు నిధులు దాదాపుగా మంజూరయ్యాయి. వీటితో మొదటి దశ పనులను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది చంద్రబాబు సర్కార్. 3 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తి చేయగలిగితే 80% అమరావతి విషయంలో విజయం సాధించినట్లేనని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకసారి అమరావతి అభివృద్ధి పరంగా ముందుకు వెళితే మిగిలిన భూములన్నీ విక్రయించి రాజధాని అమరావతి కోసం చేసిన రుణాలను సులువుగా తీర్చడమే కాకుండా అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు. దీని ద్వారా సంపదను పెంచుకోవాలని భావిస్తున్నారు. అప్పుడు తాము ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి వీలవుతుంది. అదే చంద్రబాబు అసలు ప్లాన్గా ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 3 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడమే కాకుండా కూటమికి మరోసారి విజయం దక్కేందుకు బాటలు వేయొచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కేంద్రంతో సయోధ్యగా వెలుగుతూ అనుకున్నవి రాబట్టుకుంటూ ఈ 3 ఏళ్ల కాలంలో కొంత అభివృద్ధి, కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు పోలవరం పనులు పరుగు పెట్టాలన్నా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయగలిగితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా రైతులు కూడా తమ పక్షాన నిలబడతారన్న భావనతో ఉన్నారు. అలాగే ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో బనకచెర్ల పథకంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఈ రోజు బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలా అనేక రకాలుగా చంద్రబాబు ఆలోచించి
నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీకి మరోసారి విజయం అందించేందుకు ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారు. తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం 2024 సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, పిట్స్ లో 131 సీట్స్ మరియు అతి తక్కువ మంది విద్యార్థులతో 31 మెడికల్ సీట్లను సాధించిన విద్యా సంస్థ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం. 5th, 6th, 7th, 8th, 9th మరియు 10th క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించబడును. తేదీ ఈ ఏప్రిల్ 4 శుక్రవారం తాళవలస హాస్టల్ క్యాంపస్ నందు. మరిన్ని వివరాలకై కాల్ 8866692085 for online registration tirumalaedu.com. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.